కిరణ్ రాయల్ గారు, మీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీ జిల్లాకు సంబంధించే మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూముల వ్యవహారం సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు. శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. 76.74 ఎకరాలు అటవీ భూమి కబ్జా చేశారంటే పోస్ట్ కూడా చేశారు. అయితే అది అటవీ భూమి కాదు, ప్రైవేట్ భూమి అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అటవీ శాఖ తేల్చింది. అలాగే అది అటవీ భూమి కాదు అంటూ అటవీ శాఖ, కేంద్ర అటవీ శాఖ అనుమతులు కూడా ఇచ్చింది. ఇన్ని జరిగినప్పుడు కూడా మళ్ళీ అది అటవీ భూమిని ఎలా చెప్తారు? ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు మీ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని వైసీపీ అంటుంది. సార్ ఒకటే అండి, నేను వెంకటరెడ్డి గారిని వైసీపీ ప్రతినిధి అడిగేది ఆధారం లేకుండా మాట్లాడడానికి అనేది వెంకటరెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏపీకి. ఆయన బకరాలు చేశారన్నారు. బకరాలు వీళ్ళు చేశారు ప్రజల్ని 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు ప్రజల్ని బకరాలు చేసి, ప్రజల్ని మోసం చేసి, కబ్జాలు చేసి, అన్నింటిలో కల్తీలు చేసి దోచుకున్న వాళ్ళు వీళ్ళు. 2019 వరకు అక్కడ ఏమి లేవు. అప్పుడెప్పుడో కొన్నాడు అనుకుందాం, ఉతారుగా అనుకుందాం, ఈయన చెప్పినట్టు ఈయన పతివర్త మాటలు నమ్మదాం. ఇప్పుడు 2019లో కొన్నాడు. అక్కడ బంగ్లా ఎప్పుడు కట్టాడు పెద్దిరెడ్డి? 2019 ముందు కట్టుకోవచ్చు కదా, ఎందుకు 2021 తర్వాత కట్టాడు? గెస్ట్ హౌస్ అనుమానం వస్తుంది. ఎందుకు కట్టాడు? 2021 కట్టిన తర్వాత కట్టి ఆ బంగ్లాని ఎవరి కోసం కట్టాడు అంటే, అంత పెద్ద బంగ్లా అటవీలో కట్టాల్సిన అవసరం ఏముంది? సొంత జాగా అన్నప్పుడు అంత పెద్ద బంగ్లా కట్టాల్సిన అవసరం ఉంది? కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎందుకు కోర్టుకి వెళ్ళాడు ఆయన? కోర్టుకి వెళ్ళాడు ఆ విషయం మీద. అటవీ కోర్టు కూడా ముట్టుకెళ్ళేసిన సమాచారము. ఆ బంగ్లా కట్టుకున్నాడు. ఆ బంగ్లా కట్టి ఎవరికి ఇచ్చినారు? ఆడ పనిచేసే వాళ్ళ కోసం కట్టారంట. అంత ప్రేమ ఉంది పనిచేసే వాళ్ళ కోసము. 76 ఎకరాలు ఆడాడు అడవిలో. మంగళంపేట అడవి ఎక్కడుంది అడవి ఆయన చూసినాడు. నా తెలిసి వెంకటరెడ్డి చూడలేదు అనుకుంటా స్థలం ఒకసారి. ఆ అడవి ఎట్టుందో, ఆ దిట్టమైన అడవిలో ఆ గెస్ట్ హౌస్ కట్టుకొని అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కబ్జా చేసి అటవీ దోచేసి, వాస్తవమే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ పక్క పోలేదు కాబట్టి చూడలేదు. నిన్న మొన్న ఆయన పర్యటన ఉండింది కాబట్టి ఆయన వీడియో తీసి రిలీజ్ చేశారు. అంతేగాని వేగ్గా మాట్లాడడానికి అక్కడ వెంకటరెడ్డి ఇంకోటి కాదు. ఆయన డిప్యూటీ సీఎం, ఆయనకు అవగాహన ఉంది, తెచ్చుకొని ఎప్పుడో మాట్లాడచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయము గత 9-10 నెలలుగా నానుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా దాని మీద కామెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే పూర్తి ఆధారాలతోనే మాట్లాడతాం, పూర్తి ఎవిడెన్స్ తెచ్చుకొనే మాట్లాడతామని చెప్పి పూర్తి ఆధారాలు ఎవిడెన్స్ తీసుకొనే మాట్లాడుతున్నాడు. ఆ వీడియో రిలీజ్ చేశారు తప్ప ఊరికే ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఇలాంటి ఎట్టకాలు ఎక్కువ ఉంటాయని తెలిసే పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి ఆ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. కోర్టు విచారిస్తాం. ఇప్పుడు విచారణకు ఆదేశించారు పవన్ కళ్యాణ్ గారు. విచారణకు వస్తారు పెద్దిరెడ్డి, చూస్తాము. మంది ఇప్పుడు చంద్రబాబు అమ్మినాడు, కిరణ్ కుమార్ రెడ్డి అమ్మినాడు అవన్నీ కాదు. అది అటవీ భూమి. చంద్రబాబు హయాంలో ప్రైవేట్ భూమిని తేల్చారు, ప్రైవేట్ భూమి కాదని ఎలా అంటారు? ఆధారాలు లేవు. ఇది వైసీపీ లేవనెత్తున్నది. అప్పుడు ఆధారాలు లేనప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్ళాడు పెద్దిరెడ్డి గారు? ఆధారాలు లేనప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్ళాడు పెద్దిరెడ్డి? క్రిమినల్ కేసులు పెడుతున్నారు అన్న కోర్టుకి ఎందుకు వెళ్తావు? మీకు తెలుగులో అడిగిన దానికి సమాధానం సార్. కిరణ్ రాయల్ గారు ప్రభుత్వంలో మీరే తేల్చి రిపోర్ట్ ఇచ్చారు. 2014లో ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు అది అటవీ భూమి కాదని తేల్చారు. మళ్ళీ ఇప్పుడు అటవీ భూమి అంటున్నారు. దేన్ని నమ్మాలి? ఇది కిరణ్ రాయల్ గారు. సాక్షి పేపర్ ఇచ్చిన రిపోర్ట్ నమ్మండి, సాక్షి టీవీ రిపోర్ట్ నమ్మండి. ఎందుకంటే విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ తీసుకోవద్దండి. విజిలెన్స్ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఇచ్చిన రిపోర్ట్ అది. ఏమి ఆషామాషి రిపోర్ట్ అయితే కాదు. వెంకటరెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డో ఇంకో రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ కాదు అది. విజిలెన్స్ ఎంఫోర్స్మెంట్ ఇచ్చిన రిపోర్ట్. అక్కడ కళ్ళకి కనిపిస్తుంది. అక్కడ లగ్జరీ ఫామ్ హౌస్ కంటికి కనిపిస్తా ఉంది. ఆ లగ్జరీ ఫామ్ హౌస్ కట్టినప్పుడు ఉన్న చుట్టుపక్కల కూలీలు మేస్త్రీలు చెప్తారు స్థలం ఎవరినైనా ఎవరు కట్టారంటే ఎవడని చెప్తారు. నేను అడుగుతున్నా సింపుల్ గా, మాకు అంత అవసరం లేదా? అడిగిన సమాధానం చెప్పండి. ఇప్పుడు కిరణ్ రాయల్ గారు అంటే ఆధారాలు లేవు, ఎందుకు డాక్యుమెంట్ కూడా చూపించట్లేదు? గతంలో ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు అది అటవీ భూమి కాదని తేల్చినప్పుడు కూడా పదే ఏదో రకంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మీ కోర్టులో తేల్చుకుంటా ఉంటున్నారు సార్. ఒకటి కోర్టులో కాదు, ఆడ తెలుసుకోండి. ఫస్ట్ ఆయన మిమ్మల్ని అమాయకుడు అంటున్నాడు, మీకేం తెలియదు అంటున్నాడు. మీకు తెలియదు, నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ గారికి తెలియదు.
మొత్తం వెంకటరెడ్డికే తెలుసు. ఆయన చెప్పేది ఏమంటాడు, మీరు అమాయకంగా మాట్లాడుతున్నారంట. అంటే మీరు అమాయకుడు, నేను అమాయకుడు, ప్రజల అమాయకులు, నేను అన్న వీళ్ళు మాత్రం మేధావులు. అమాయకులు. వీళ్ళు మాత్రం అందరూ మేధావులే. మీరేదో డైవర్ట్ చేస్తే ఓకే ఓకే రైట్ చెప్పేది నేను. రైట్ నేను అడిగిన దానికే సమాధానం చెప్పండి. ఎందుకంటే కాబట్టి ఎందుకు డైరెక్ట్ పాయింట్ లోకి వద్దాం పాయింట్ లోకి వద్దాం. నేను కిరణ్ రాయ్ సమాధానం గారు- చెప్పండి. కిరణ్ రాయ్ గారు వాళ్ళ ఆరోపణలకు సమాధానం చెప్పండి చాలు. అడవిలో వారసత్వ ఆస్తులు అన్న చెప్పడానికి హాస్యాస్పదం. ముందు నాకు తెలిసి అడవుల్లో, దిట్టమైన అడవుల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఆస్తులు ఉన్నాయని చెప్పడమే ఒక కామెడీ. బేసిక్ గా చెప్తా, ఎవడైనా మాట్లాడతాడు. చిన్నది ఎలా అంటే మరి మీ ప్రభుత్వం గుడ్డిగాడికి పలుదోం ఇచ్చిందా 2014లో? రైట్ రైట్ ఓకే ఓకే ప్రైవేట్ భూములని? పలుదోమిందో ఈ మీ ప్రభుత్వం గుడ్డిగాడికి పలుదోం ఇచ్చిందా? రైట్ లేదా పవన్ కళ్యాణ్ లంచాలు తీసుకొని ఇచ్చాడా? రైట్ రైట్ ఓకే 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 చూసుకోగానే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ లంచాలు తీసుకొని ఇచ్చాడా? రైట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అరే కోర్టు చెప్పింది, కేంద్ర అటవీ శాఖ చెప్పింది, మీకు ఏమొద్దు. రైట్ ఏదైతే ఆరోపణలు చేసేయడం నేను అదే అంటున్నా. ఇప్పుడు రేపు పొద్దున్న కేంద్ర అటవీ శాఖ రోడ్ వేసుకోవడానికి ఎందుకు ఇచ్చిందండి? రేపు ఒక నేను అదే అంటున్నా ప్రైవేట్ భూమి అని చెప్పి నేను అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళు చర్యలకు ఉపక్రమిస్తే యూ హ్యావ్ రైట్ కదా, యూ హ్యావ్ ఇమ్యూనిటీ టు గో ఫర్ కోర్ట్. మధ్యానికి సంబంధించి ఆరోపణలు చేసి పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఓకే. ఏమైన తర్వాత ఓకే, ఓకే. ఎవిడెన్స్ లేవని రైట్ ఆల్రెడీ కోర్టు బెయిల్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. కిరణ్ రాయల్ గారు ఎవిడెన్స్ లేకుండా అటు మద్యం స్కామ్ అయినా ఇదైనా ఎవిడెన్స్ లేకుండా ఉక్కుపాదం మోపుతున్నారు, కక్ష సాధం చర్యలకు పాల్పడుతున్నారు. ఇది వైసీపీ చేస్తున్న స్థూల ఆరోపణ. సార్ ఒకటి, వారసత్వ భూములు అనేది అడవిలో ఉండడం అనేది హాస్యాస్పదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఉంది, తీసుకున్నారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు కోర్టుకి వెళ్ళండి. మొన్న కోర్టుకి వెళ్తే కొట్టేశారు, వీళ్ళని పంపించేశారు. మళ్ళీ కోర్టుకి వెళ్ళండి. ఇప్పుడు మేము విచారణ ఆదేశిస్తున్నాము, మేము కేసు నమోదు చేస్తాము, అటవీ భూములు 70 ఎకరాలు కాజేశారని చెప్తాము. మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టులో మీరు తెచ్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇది ఒకటే కాదు కదా, హత్యరాజు మఠం భూములు ఇవన్నీ కూడా కబ్జా చేసిన చరిత్ర ఉంది ఆయనకి. తిరుపతిలో ఆయన ఇంటి స్థలానికి గేటుకు కావాల్సింది దానికి. అడవిలో కబ్జా చేయడం అనేది వేరు. రామచంద్రారెడ్డి గారు వెంకటరెడ్డి గారు మీకు ఛాన్స్ ఇస్తాను. పెద్దాయనగా పిలుస్తారు. మీరేదో ఆరోపణలు చేసి మీకు ఛాన్స్ ఇస్తాను, మీకు ఛాన్స్ ఒక్క నిమిషం. మీలాగా ప్యాకేజీలు తీసుకొని కరెక్ట్ కరెక్ట్ లెట్ హిమ్ స్పీక్. ఒక్క నిమిషం మీకు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాను. పిచ్చి రకాలుగా ఆరోపణలు చేస్తే నేను కూడా అంతకంటే ఎక్కువ చేస్తాను. ప్రతి ఆరోపణ మీరు సమాధానం చెప్పండి. మాట్లాడండి కిరణ్ రాయల్ గారు. సార్ ఇప్పుడు ఆయన అడవిలో కబ్జా చేసినాడు, తిరుపతిలో వారి ఇంటికి 4 ఎకరాలు సత్యరాజు మఠం భూములు కబ్జా చేసినాడు, అన్ని చేశాడు, అందరూ తెలుసు. ఈ అడవి కబ్జా చేయడం సమస్య కాదు. అడవిలో వారసత్వ భూములలో చెప్పడమే ముందు జనం నవ్వుకుంటున్నారు. ఓకే, ఒక వారసత్వ భూములు ఉన్నాయేమో, ఒకవేళ వీళ్ళకు ఉంటాయేమో, వైసీపీ వాళ్ళకు ఉన్నదేమో, ఉన్నా కూడా కరెక్ట్ వాళ్ళ వెర్షన్ చెప్పనండి. మీకు అందులో పాజిటివ్ పాయింట్ దొరకచ్చు. పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు, ఏం పొడిచారు మీరు? 2 ఇదే పెద్దిరెడ్డి గారి మీద మీరు ఇదే ఎర్రచంద్రమని ఆరోపణలు చేశారు, ఏం పొడిశారు 17 నెలలుగా? ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఇసుక అన్నారు, ఏం పొడిశారు? ఊరకు ఆరోపణలు చేసి ఏదైతే గుడ్డగాల్చి మొహానేయటం మీకు అలవాటు. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉండవు. నోటికి ఏది వస్తే అది, చంద్రబాబు నాయుడు ఏది రాసిస్తే అది, ఏది పడితే అది పిచ్చివాగుడు వాగటం. అయోధ్యకు 1,00,000 లడ్లు ఏమయ్యా కిరణ్? నిన్న తీసుకొని వెళ్ళి లడ్డు ఇస్తా ధర్మారెడ్డి గారికి కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసావు కదా. ఏం మరి అయోధ్యకు 1,00,000 లడ్లు జంతువుల కొవ్వుతో కలిపారని చెప్పి కొవ్వెక్కి మాట్లాడాడు కదా. స్వచ్ఛమైన నెయ్యితోనే పంపించారని ఈ మధ్యన తెలిచారు కదా. అయోధ్య వరకు మాత్రం స్వచ్ఛమైన నెయ్యితోనే కంపెనీ పంపించిందని. రైట్ రైట్ ఓకే ఓకే రైట్ 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 40 కోట్ల మంది హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు ముందు పవన్ కళ్యాణ్ దేన్ని తీసుకొని తనాలని చెప్పి అడగాలి కదా. అయోధ్య లడ్డూలు తప్పించి మిగతా లడ్డూలు అన్నిటి కల్తీ నెయ్యి వాడారు కదా. ఇప్పుడు రేట్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తారు, చర్యలు తీసుకుంటారు అంటున్నారు. అరెస్ట్ వరకు వస్తున్న వ్యవహారం అర్థం చేసుకోండి కిరణ్ రాయల్ గారు. సార్ ఒకటి, మనం టాపిక్ డైవర్ట్ చేయడానికి అయితే నేను 100 టాపిక్ తీసుకొస్తా. లడ్డు స్కీమ్ ధర్మారెడ్డి లడ్డు తీసుకోలేదు దాని గురించి మాట్లాడతా. లడ్డు చూసి ధర్మారెడ్డి పారిపోయినాడు కూడా మాట్లాడతా. నేను టాపిక్ అది తీసుకురాలా. పెద్దిరెడ్డి గురించి మాట్లాడేటప్పుడు పెద్దిరెడ్డి గురించి ధర్మారెడ్డి రెడ్డి గురించి మాట్లాడాలి. మీరు మాట్లాడారు ఆల్రెడీ, మీరు 2 సార్లు మాట్లాడారు. ఒక్క నిమిషం కిరణ్ రాయల్ గారు. సార్ ఒకటే అండి, ఆ 76.74 ఎకరాలు ప్రభుత్వ భూమి, అది కబ్జా చేసిన వాస్తవమే. అటవీ భూమి, అటవీ భూమి, అక్కడ వారసత్వ భూమి ఉండడం చెప్పడం. ఉక్కుపాదం మోపుతా ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని 100% విచారణ చేస్తాము. విచారించేది ఏమో సార్, వాస్తవమే విచారణ చేస్తున్నాము, విచారణకు ఆదేశిస్తాము, శిక్ష పడుతుంది ఖచ్చితంగా. నా మీద
ఆధారాలు ఏమో దొరికినా అన్ని ఉన్నాయి కాబట్టి జైలుకి వెళ్తాడు, ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. Okay. అటవీ భూమి కబ్జా చేసి జైలుకి ఇంకాడికి వెళ్తాడు, అంటే జైలుకి అక్రమంగా కేసులు మీ పెట్టి దగ్గర అరెస్ట్ ఉంటే చేయాలని చాలా టార్గెట్ అనేది చెప్పకనే చెబుతున్నారు వాళ్ళు. అంటే చాలా మంది నేతలు అటవీ భూములు కబ్జా చేశారు, పెద్దిరెడ్డితోనే కాదు ఇంకా వాళ్ళందరిపైన జిల్లాల వారికి వివరాలు సేకరిస్తున్నామని అంటున్నారు. ఒక పని చేద్దామండి, మొత్తం ఇమ్మని చెప్పండి. 2014 నుంచి నేను 2025 దాకా Okay. ఈ 11 సంవత్సరాల దాని మీద మొత్తం ఈ భూములకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న కరకట్ట కొంప దగ్గర నుంచి ఏది అక్రమ నివాసమో ఎవరు కబ్జాలు చేశారో ఆ ఇల్లు ఎట్లా వచ్చిందో అన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం. మేము సిద్ధం, అన్నిటి మీద వేద్దాం, సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం. ఓకే ఏది సిబిఐకి ఇచ్చి 2014 నుంచి Okay. 2025 దాకా Okay. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Okay. ఏ భూమి, ఏ దేవాలయ భూమిని ఎవరు కిరణ్ కబ్జా గారు, చేశాడు, కిరణ్ ఏ గారు. అటవీ భూమిని ఎవరు కబ్జా చేశారు, Okay. ఏ కరకట్ట ఏదో కృష్ణానది నేను దగ్గర అడుగుతా కబ్జా చేసి సవాల్ ఎవరు కట్టారో కిరణ్ ఆ రాయ్ ఇళ్లలో ఎవరు గారు, ఉంటారో అన్నిటి మీద ఇద్దాం. వెంకటరెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. సిద్ధమని 2014 చెప్పండి. నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఆక్రమణలు చేశారు అన్నిటి మీద విచారణ చేస్తామని. అంటే మరి మీరు చెప్తే వాళ్ళు చేయరు కదా. సిబిఐకి ఇద్దాం అన్న సార్, ఈ ప్రభుత్వం ఆయన వాళ్ళు ఓకే. సిట్టేస్తారు, ఆయన సిట్టంటే ఒక ఎవరు? సవాల్ మీద రెండు చంద్రబాబు ఛాలెంజ్ నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం. చేయమని చెప్పండి. ఓకే. తప్పుడు కేసులు పెట్టడానికి వేస్తారు, అది కాదు. మరి మీ లడ్డూలు- దగ్గర నిజాయితీ ఉంటే లడ్డూల వ్యవహారం సిబిఐ చేస్తుంది కదా అంటే మరి. సిట్ ఇద్దరు రాష్ట్ర అధికారులు ఉన్నారు కదా. ఓకే ఇప్పుడు వాళ్ళు లడ్డు మీద చేసిన ఆరోపణ ఏంటి సార్? ఫస్ట్ పాయింట్ జంతువుల కొవ్వు. ఓకే. ఏమైందా జంతువుల కొవ్వు? మరి కాదు అంటే జంతువుల కొవ్వు, పంది కొవ్వు కాదు, ఏమైంది? మీ హయాంలో తప్పు జరిగిందని రేపొద్దున సిబిఐ తెలిసినప్పుడు ఏం చేస్తారు? సరే ఒక మాట నేను చెప్తాను, ఎక్కడ కల్తీ అనేది జరగలేదు, ఇప్పుడు లేదంటారు. జరగడానికి అవకాశం తెలిసినా లేదు. లేదంటారు. ఓకే. వీళ్ళ అమాయకులు మనం జరిగిందంటే తెలిసినా దేవుడు వీళ్ళు అమాయకుడు లేదని first చెప్తారు. point. రైట్, రైట్. వీళ్ళకంటే భయం లేదు, రైట్, భక్తి కిరణ్ రాయల్ గారు లేదు, పాపం మీద అసలు లేదు. రైట్ ప్రతి దానిపై విచారణకు సిద్ధం అంటున్నారు వెంకటరెడ్డి సిబిఐ గారు. ఎంక్వైరీకి సిద్ధమా? రైట్ రైట్ ఓకే. సార్ సిద్ధంగా ఉండాల్సింది. ఆయన ఛాలెంజ్ చేయండి సార్. సార్ దోచేసినట్టు ఛాలెంజ్ చేసినప్పుడు త్వరలో పరిపాలించిన మేము ఛాలెంజ్ స్వీకరిస్తాం. మేము ఛాలెంజ్ ఎప్పుడు ఎప్పిస్తారు? కాదు. ఓకే. దోచేసిన దొంగలకే ఛాలెంజ్లు చేసే ఎవడు దొంగ? మేము ఎవడు clear గా దొంగ? ఉండి ఓకే. ఉన్న జరిగింది అరే అవినీతి చెప్పడానికి పదో మేము పరక challenge పడేస్తే చేయండి. ఏ ముచ్చట ఛాలెంజ్ అయినా వచ్చి సరే, ఏ మాట్లాడేవాళ్ళు సవాల్ అయినా మిమ్మల్ని సరే, నేను ఇంకా we are మాట్లాడితే accepted. ఏడ We పెట్టుకుంటారు are తలకాయ? accepted. Challenge రైట్, రా, ఓకే. హైకోర్టుకి వెళ్తాం, ఎవడండి హైకోర్టుకి దొంగ? వెళ్తాం. మిమ్మల్ని మించిన లేదా దొంగలు ఎవడు కోర్టుకి ఉన్నాడా? వెళ్ళు. ఓకే, ఓకే. నువ్వు మిమ్మల్ని మించిన కబ్జా దొంగలు ఎవడు చేసిన ఉన్నాడా? ఆధారాలు వెంకటరెడ్డి గారు ఉన్నాయి. మిమ్మల్ని జైలు పెట్టి ఎక్కిస్తాము ఖచ్చితంగా. అరే మాకు జైలు అంటే మీరు జైలుకి పంపిస్తారు అంతే కదా. ఓకే. తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు. అంటే రేపు జైలు పొద్దున్న కొత్త అడిగి కాదు మళ్ళీ మీరు కదా. మూడేళ్ల కొత్త తర్వాత కాదు. జైలు ఇదంతా జాగ్రత్తగా జైల్లో పెట్టుకోండి. పుట్టిన ఓకే. ఎక్కువ రోజులు ఉండాల్సింది మీరే దాంట్లో. కాదు, మూడేళ్ళ తర్వాత వచ్చేది ఎక్కువ మీరే ఫిక్స్ రోజులు అయిపోయారా? ఉండాల్సింది జైల్లో రేపు పొద్దున్న మీరే. రైట్. జైలు జాగ్రత్తగా పెట్టుకోండి. మీ కవలగంట మహానికి ఉండండి. స్కూల్ నెట్ బాగు చేయాలా, ఏ కాలేజీ బాగు చేయాలా, అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఆ జైలు బాగు చేస్తాం. రైట్, రైట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సోదరా నువ్వు. కిరణ్ రాయల్ గారు హలో సార్, మాట్లాడండి సతీష్ గారు. మాట్లాడండి. సతీష్ గారు హలో. కిరణ్ రాయల్ గారు వినిపిస్తుందా? హలో వినిపిస్తాను సార్, ఓకేనా? ఓకే మాట్లాడండి మాట్లాడండి. హలో సార్, వినిపిస్తాను నేను సార్. ఒకటే అండి, ఆయన కబ్జా చేసింది వాస్తవం, ఇది క్లియర్ గా ఉంది. మేము విజిలెన్స్ విచారణ కోరుతున్నాము. విజిలెన్స్ ఎంక్వైరీ వస్తుంది. ఇప్పుడు లడ్డు విషయంలో సిబిఐ సిట్ ఇచ్చాము. కాదు, ఆల్రెడీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆల్రెడీ రిపోర్ట్ మాట్లాడమని చెప్పండి. రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇవ్వాలనుకుంటే సిబిఐకి ఇవ్వాలి, లేదంటే చర్యలకు ఉపక్రమించాలి. నాలెడ్జ్ లేదు. ఇమ్మని చెప్ సార్. మేము పవన్ కళ్యాణ్ కంటేనే ఎక్కువ నాలెడ్జ్ మాకు తెలుసు ఏం చేయాలో. వెంకటరెడ్డి చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితులు మేము లేము. ఓకేనా? ఇతను వచ్చి లడ్డు కల్తీ జరగలేదు, నీ కల్తీ జరగలేదు, పెద్దిరెడ్డి మంచోని ఇతను కూడా చెప్పడానికి నువ్వు అధికార ప్రతినిధి జీతం పనిచేస్తున్నావు ఆ పార్టీలో. సరే 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 ఇంకా నువ్వే కదా. నీ జీతం ఇస్తాను పనిచేస్తున్నావు. ఓకే మహిళల దగ్గర ఏమేమి తీసుకున్నావు వీడియోలు వచ్చింది. రైట్ రైట్ ఓకే ఓకే ఎవరు చేస్తాడండి? ఓకే ఓకే నేను ఆ పార్టీ అధికార ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారు ఊరికి చేసే పార్టీలో నీతిగా, నిజాయితీగా, నీతిగా, నిజాయితీగా వాళ్ళ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. ఓడికొని ఎలా అంటాం? అది పొత్తు వాళ్ళు కుదుర్చుకున్నారు. రైట్ జీతం కాదు కాదు ఓకే డబ్బులు తీసుకున్నావు. రైట్ రైట్ ఓకే ఓకే